ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది మ్యాథ్స్ బేసిక్స్. చూడండి, మనకు మ్యాథ్స్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి? ఎడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ ఫోరే కదా మనకు మ్యాథ్స్లో మెయిన్ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. What is the symbol for addition? Plus. Next, what is the symbol for subtraction? Minus. What is the symbol for multiplication? Into. Next, what is the symbol for division? By. Avuna? So, addition everyone can do. So, for example, addition ante enti? 1 plus 2 enta ante 3. Everyone can tell. 2 plus 3 how much? 5. Everyone can tell addition. Addition lo mana mistake cheyadaniki em problems undavu. Kan subtraction ki vachesariki chudandi. We will take one example. So, what is the value of 2 minus 3? 1. 3 minus 2 is 1. Which one is correct? You can tell me. ఫస్ట్ మనకు మ్యాథ్స్లో ఏంటంటే బేసిక్స్ తెలియాలి. అడిషన్ ఎలా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, ఈ బేసిక్స్ తెలిస్తేనే మనం మ్యాథ్స్ కంటిన్యూ చేయగలం. చూడండి, 2 minus 3 అన్నా 3 minus 2 అన్నా రెండు ఒకటి కాదు. దెర్ ఈస్ ఏ డిఫరెన్స్. చూడండి, 2కి 3కి డిఫరెన్స్ 1, 3కి 2కి కూడా డిఫరెన్స్ 1, కాకపోతే దెర్ ఈస్ ఏ సైన్ చేంజ్. సో ఫర్ 2 minus 3 ద వాల్యూ ఇస్ -1. ఫర్ 3 minus 2 the value is +1. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మనం ఎలా రాసాము? ఇది +1 -1 అనేది. చూడండి, హయ్యెస్ట్ సైన్కి ఏ సైన్ అయితే ఉంటుందో హయ్యెస్ట్ నెంబర్కి ఆ సైన్ మనం తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది హయ్యెస్ట్ నెంబర్? 3. 3కి ఏ సైన్ ఉంది ఇక్కడ? మైనస్. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ మైనస్ సైన్ హియర్. సిమిలర్లీ ఇన్ దిస్ ఆల్సో 3 is the highest number, but for 3 we have plus sign here, so that's why we got +1. Similarly, we can take one more example. What is the value of 5 minus 10 and 10 minus 5? ఈ రెండింటికి డిఫరెన్స్ 5 అయినంత మాత్రాన మనకు ఫైనల్ ఆన్సర్లో 5 రాదు. సో ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఏది? 10. కాబట్టి 10కి ఏ సైన్ ఉంది? మైనస్. సో దట్స్ వై దిస్ ఈస్ -5. ఓకే, నెక్స్ట్, ఈ రెండింటిలో హైయెస్ట్ నెంబర్ ఏది? 10. సో వాట్ ఈస్ ద సైన్ ఫర్ ది హైయెస్ట్ నెంబర్? ప్లస్. సో దట్స్ వై వి గాట్ +5. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది addition and subtraction. Okay, next we move to the multiplication. మల్టిప్లికేషన్ లో మనకి 4 బేసిక్స్ ఉంటాయి. ఏంటి? ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు ప్లస్. నెక్స్ట్, ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు హౌ మచ్? మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ ఇంటూ ప్లస్, దిస్ ఈజ్ ఆల్సో మైనస్. నెక్స్ట్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్. చూడండి, మనకి సేమ్ సైన్స్ ఉంటే ఆన్సర్లో ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. చూడండి, హియర్ ఆల్సో మైనస్ అండ్ మైనస్. సేమ్ సైన్స్ ఉంటే మనకి ఆన్సర్లో ప్లస్ ఉంటుంది. ఆల్టర్నేట్ సైన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకు ఆన్సర్లో ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది, మైనస్. చూడండి, ప్లస్ సేమ్ సైన్స్ ఉంటేనేమో ప్లస్ వస్తుంది, ఆల్టర్నేట్ సైన్స్ ఉంటేనేమో మైనస్ వస్తుంది. దిస్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ అనమాట. ఈ 4 మనకి ఎప్పుడైతే వస్తుందో మల్టిప్లికేషన్లో మనం మిస్టేక్ చేయకుండా ఉంటాం. సి హియర్ example, 2 into 3. I am doing all the 4 multiplications here. All are 2 into 3 only. చూడండి, ఫస్ట్ మనం ఏమన్నాం? ప్లస్ ఇంటూ ప్లస్ కదా. సో ఐఎమ్ రైటింగ్ ప్లస్ ఇంటూ ప్లస్. నెక్స్ట్, హియర్ ప్లస్ ఇంటూ మైనస్. దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. నెక్స్ట్, దిస్ ఇస్ మైనస్ ఇంటూ ప్లస్ కదా. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్. ఇది మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి దిస్ ఇస్ మైనస్ అండ్ దిస్ ఇస్ మైనస్. చూడండి, ఆన్సర్ ఏమవుతుంది? 2 3s are 6 అన్నిటికీ. సో రైట్ డౌన్ 6 ఫర్ ఆల్. దెన్ వాట్ అబౌట్ ది సైన్? మనకి సైనే చాలా ఇంపార్టెంట్. అడిషన్లో అయినా మల్టిప్లికేషన్ అయినా. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది అన్నాను? సేమ్ సైన్ కాబట్టి ప్లస్. దిస్ ఇస్ +6. చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సిమిలర్లీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. మైనస్ ఇంటూ మైనస్. చూడండి, సేమ్ సైన్స్ ఉంటే మనకు ప్లస్ వస్తుందని చెప్పాం కదా. సో దిస్ ఈజ్ ద ప్లస్. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ ది మల్టిప్లికేషన్. సో మనకు మల్టిప్లికేషన్స్లో ఈ 4 బేసిక్స్ అనమాట. ఇవి మనం తరోగా నేర్చుకుంటే మనం ఎలాంటి మిస్టేక్స్ చేయము. నెక్స్ట్, డివిజన్. డివిజన్లో కూడా మనకి 4 ఫండమెంటల్స్ ఉంటాయి. ఏంటి? చూడండి, ప్లస్ బై ప్లస్ ఏమవుతుంది? ప్లస్సే అవుతుంది. నెక్స్ట్, ప్లస్ బై మైనస్ ఏంటి? మైనస్. మైనస్ బై ప్లస్, దిస్ ఈజ్ ఆల్సో మైనస్. నెక్స్ట్, మైనస్ బై మైనస్ ప్లస్.
చూడండి మల్టిప్లికేషన్ లాగా ఉన్న డివిజన్లో కూడా సేమ్ సైన్స్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది ప్లస్ వస్తుంది. చూడండి ఇక్కడ రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ ప్లస్. సో ఆల్టర్నేట్ సైన్స్ ఉంటే మనకేంటి నెగిటివ్ వస్తుంది ఆన్సర్. సో ఏంటి ఈ 4 బేసిక్స్ మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో వీ కెన్ డూ ది క్యాలిక్యులేషన్స్ వితౌట్ ఎనీ మిస్టేక్. చూడండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2/5. సో ప్లస్ బై ప్లస్ కాబట్టి ఆన్సర్ ఏంటి ప్లస్సే వస్తుంది కదా మనకి 2/5. నెక్స్ట్ ప్లస్ 2/-5. చూడండి వాట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ -2/5. చూడండి ప్లస్ మైనస్ ఉంటే ఏమన్నాను మైనస్ వస్తుందని చెప్పాము ఆన్సర్లో, అందుకోసమని -2/5. నెక్స్ట్ 2/-5 దిస్ ఇస్ ప్లస్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఆల్టర్నేట్ సైన్స్ అంటే నెగిటివ్ వస్తుంది కదా, సో -2/5. నెక్స్ట్ -2/-5 ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఎలా అవుతుంది చూడండి మైనస్ మైనస్ మనం క్యాన్సిల్ చేస్తాం. సో దట్స్ వై వి గాట్ ది ఆన్సర్ as +2/5. సో మనకి ప్లస్ అని రాయకపోయినా కూడా ఏ సైన్ లేదు అంటే దట్ ఈస్ ఇండికేట్స్ ప్లస్ ఓన్లీ. ఓకే, సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు డూ ది ఆల్ ది 4 addition, multiplication, subtraction and division. So these are the very basic fundamentals for the maths. See here one example we are doing. So solve 2 + 3 - 5 + 10 equal to how much? If this is the question, then what is the answer? 2 + 3 equal to how much? 5. 5 + 10 anta 15. So 15 - 15. So 10. ఇక్కడ 15 కి ప్లస్ ఉంది కాబట్టి what is our final answer? 10 only. Okay. So in this way we have to do the addition and subtraction. For multiplication we are taking one more example. 3 × 5 into -10 equal to how much? If this is the question, how can we do 3 5s are 15 into -10? See here, if nothing is there means plus. So plus into minus, minus, what is the answer? -150. In this way we have to do the addition and multiplication. If we have any doubt, so this is about the addition, multiplication and subtraction and division. చూడండి మనకి బేసిక్స్ వస్తేనే మ్యాథ్స్ వస్తుంది, బేసిక్స్ బాగా నేర్చుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ you can comment me, you can message me in the chat box. Okay, we can continue in the next classes.